హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం నంబర్ సిస్టమ్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 9 పవర్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 720 ప్లస్ 9 పవర్ ఎక్స్ అయితే 4 ఇంటూ ఎక్స్ హోల్ పవర్ 1/x వాల్యూ అడిగారు. చూడండి, 9 పవర్ ఎక్స్ ప్లస్ 2 9 పవర్ ఎక్స్ ప్లస్ 2ని దేనికి ఈక్వల్ ఇచ్చారు? 720 ప్లస్ 9 పవర్ ఎక్స్ అని చెప్పి అన్నారు. 9 పవర్ ఎక్స్ ప్లస్ 2 అంటే 9 పవర్ ఎక్స్ ఇంటూ 9 స్క్వేర్ ఈక్వల్ టు 720 ప్లస్ 9 పవర్ ఎక్స్. సో 9 పవర్ ఎక్స్ ఇంటూ 9 స్క్వేర్, ఈ ప్లస్ 9 పవర్ ఎక్స్ ఇటు తీసుకురండి, మైనస్ 9 పవర్ ఎక్స్ దట్ ఈక్వల్ టు 720. సో ఈ రెండిట్లోంచి 9 పవర్ ఎక్స్ కామన్ చేస్తే 9 స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 720. 9 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 9 స్క్వేర్ అంటే 81 మైనస్ 1, 81 మైనస్ 1 ఈక్వల్ టు 720. సో ఏమవుతుంది చూడండి, 9 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 720 బై 81 మైనస్ 1 ఎంత? 80. ఇటు తీసుకొస్తే బై అవుతుంది. 0 0 క్యాన్సిల్, 9 1s 8 1s 8 9s. సో 9 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 9 పవర్ 1, ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 2 పవర్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 17 ఇంటూ 2 పవర్ ఎక్స్ మైనస్ 2 క్యూబ్ అని ఇచ్చారు. అయితే ఎక్స్ వాల్యూ అడిగారు. సో దీన్ని ఎలా రాస్తామంటే 2 పవర్ 2x ఇంటూ 2 పవర్ 1, 17 ఇంటూ 2 పవర్ ఎక్స్ మైనస్ 2 క్యూబ్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ 2 పవర్ ఎక్స్ని వై అని చెప్పి అనుకుందాం. 2 పవర్ ఎక్స్ని వై అనుకుంటే ఇది 2 పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ 2 పవర్ 1 ఇంటూ 17 ఇంటూ 2 పవర్ ఎక్స్ మైనస్ 2 క్యూబ్. సో 2 పవర్ ఎక్స్ని వై అనుకుంటే ఇదేమవుతుంది? 2y స్క్వేర్ ఈక్వల్ టు 17y మైనస్ 2 క్యూబ్ అంటే 8. సో 2y స్క్వేర్ మైనస్ 17y ప్లస్ 8 ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టర్స్గా మనం రాద్దాం. ఎలా రాస్తామంటే 2y స్క్వేర్ మైనస్ 17y, 17yని ఎలా రాస్తాం చూడండి, 2y స్క్వేర్ మైనస్ 16y మైనస్ y ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఇక్కడ 2y కామన్ చేస్తే y మైనస్ 8, మైనస్ 1 కామన్ చేస్తే y మైనస్ 8 ఈక్వల్ టు 0. సో y మైనస్ 8 ఇంటూ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. సో y మైనస్ 8 ఈక్వల్ టు 0 అంటే y ఈక్వల్ టు ఎంతమ్మా? 8. y అంటే ఏమనుకున్నాం మనం? 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 8 అంటే 2 క్యూబ్. సో x ఈక్వల్ టు ఏమైంది? 3 వస్తుంది. అలాగే 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. సో 2y ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1/2. y అంటే ఏంటి? 2 పవర్ ఎక్స్, 1/2 అంటే 2 పవర్ మైనస్ 1. సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1. సో ఏమొచ్చింది ఇక్కడ? ఎక్స్ 3 వచ్చింది, మైనస్ 1 వచ్చింది. 3 మైనస్ 1. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఎక్స్ ఈక్వల్ టు క్యూబ్ త్రూ 28 అండ్ వై ఈక్వల్ టు క్యూబ్ త్రూ 27 అయితే ఎక్స్ ప్లస్ వై మైనస్ 1/x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ వై స్క్వేర్ వాల్యూ అడిగారు. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏమైతే అడిగారో దాన్ని రాసేద్దాం. ఎక్స్ ప్లస్ వై మైనస్ 1/x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ వై స్క్వేర్ అనమాట. సో ఎక్స్ ప్లస్ వై మైనస్, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎక్స్ మైనస్ వై తోటి 1ను మల్టిప్లై చేశాను. అంటే న్యూమరేటర్ని దేంతో మల్టిప్లై చేసాము, డినామినేటర్ను కూడా అదే వాల్యూతో మల్టిప్లై చేశాను. సో అలా ఎందుకు మల్టిప్లై చేసాం మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎక్స్ ప్లస్ వై మైనస్ ఇది 1 ఇంటూ ఎక్స్ మైనస్ వై అంటే ఎక్స్ మైనస్ వై. ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో వై ఉంది కాబట్టి ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అవుతుంది. సో ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అవుతుంది. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో ప్రాబ్లంలో ఎక్స్ ఏమి ఇచ్చారు? క్యూబ్ త్రూ 28 ఇచ్చారు. అంటే ఎక్స్ క్యూబ్ ఎంత అవుతుంది? 28 అవుతుంది. అలాగే వై ఈక్వల్ టు క్యూబ్ త్రూ 27 అని ఇచ్చారు. అంటే వై క్యూబ్ ఏమైంది? 27 అయింది. సరే అందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 28 మైనస్ 27. సో ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ వై మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 1 వస్తుంది. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై. సో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయితే 2y వస్తుంది. వై ప్లస్ వై 2y వస్తుంది. సో ఇక్కడ మనకి వై క్యూబ్ వాల్యూ 27 అంటే వై ఏమవుతుంది? 3 అవుతుంది.
వై క్యూబ్ 27 అంటే వై వాల్యూ 3 అవుతుంది. సో 2 ఇంటూ 3, 2 3s ఎంతమ్మా 6. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఎక్స్ యొక్క 7వ మూలాన్ని ఎక్స్ యొక్క 8వ మూలంతో భాగిస్తే వచ్చున్నది ఏది అని ఇచ్చాడు. ఎక్స్ యొక్క 7వ మూలం అంటే 7th రూట్ ఎక్స్. దాన్ని దేంతో భాగించాలి? ఎక్స్ యొక్క 8వ మూలంతో భాగించాలి. అంటే ఇదేమవుతుంది? ఎక్స్ పవర్ 1/7, ఇది వచ్చేసి ఎక్స్ పవర్ 1/8. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఫార్ములా మనం కానీ వేసినట్లయితే ఎక్స్ పవర్ 1/7 మైనస్ 1/8 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ పవర్ ఎల్సిఎం వచ్చేసి 7 8s వచ్చేసి 56. సో 8 1s 8 మైనస్ 7 1s 7. సో దట్ ఈక్వల్ టు ఏమైంది? ఎక్స్ పవర్ 8 మైనస్ 7 అంటే 1/56. ఎక్స్ పవర్ 1/56 అంటే 56th రూట్ ఎక్స్. 56th రూట్ ఎక్స్ అంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం, 8 పవర్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 64 అని ఇచ్చి 3 పవర్ 2x ప్లస్ 1 వాల్యూ కనుక్కోమన్నారు. సో 8 పవర్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు దీన్ని 8 స్క్వేర్గా రాయొచ్చు. ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం అవుతాయి. అంటే ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 మైనస్ 1 వస్తుంది. ఎక్స్ వాల్యూ 1 వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? 3 పవర్ 2x ప్లస్ 1 కనుక్కోవాలి. సో 3 పవర్ 2 ఇంటూ 1 ప్లస్ 1. సో 3 పవర్ 3 వస్తుంది. 3 పవర్ 3 అంటే 27. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 4 పవర్ ఎక్స్ అమ్మా, ఇది 4x కాదు, 4 పవర్ ఎక్స్ మైనస్ 4 పవర్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 24 అని ఇచ్చి 2x హోల్ పవర్ ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు. సో ఇందులో మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 2x హోల్ పవర్ ఎక్స్ కనుక్కోవచ్చు. సో ఇందులో దీన్ని ఎలా రాస్తాం చూడండి, 4x మైనస్ ఇది ఏ పవర్ ఎం మైనస్ ఎన్లో ఉంది కాబట్టి 4 పవర్ ఎక్స్ బై 4 ఈక్వల్ టు 24 అవుతుంది. సో 4 పవర్ ఎక్స్ కామన్ చేస్తే 1 మైనస్ 1/4 వస్తుంది ఈక్వల్ టు 24. 4 పవర్ ఎక్స్ ఇంటూ ఎల్సిఎం 4, 4 1s 4 మైనస్ 1 3 ఈక్వల్ టు 24. 4 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 24 ఇంటూ 4/3, 3 1s 3 8s. సో 4 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 32 వస్తుంది. 4 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 32. సో దీన్ని ఎలా రాస్తాం? 2 స్క్వేర్ హోల్ పవర్ ఎక్స్, ఇది 2 పవర్ 5గా రాస్తాం. సో 2 పవర్ 2x ఈక్వల్ టు 2 పవర్ 5. సో ఇక్కడ కూడా భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం. 2x ఈక్వల్ టు 5, ఎక్స్ వచ్చేసి 5/2 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ 5/2 వచ్చింది. ఈ ఎక్స్ వాల్యూ 5/2 వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? 2x పవర్ ఎక్స్ కనుక్కోవాలి. సో 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 5/2 వచ్చింది. సో 2 ఇంటూ 5/2 హోల్ పవర్ 5/2, 2 2 క్యాన్సిల్, 5 పవర్ 5/2. 5 పవర్ 5/2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 5 పవర్ 5. అప్పుడు ఏమవుతుంది చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఇంటూ 5 ఇంటూ అట్లా 5 టైమ్స్ రాసుకుంటాం. సో ఈ 2 నుంచి ఒకటి, ఆ 2 నుంచి ఒకటి, 5 ఇంటూ 5 ఇంటూ రూట్ 5. సో 25 రూట్ 5 వస్తుంది. 25 రూట్ 5 అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఎక్స్ ఈక్వల్ టు రూట్ 5 ప్లస్ 2 ఇచ్చారు. 1/x అంటే 1/√5 ప్లస్ 2. దీన్ని రేషనలైజ్ చేద్దాం. √5 మైనస్ 2/√5 మైనస్ 2, ఇది రేషనలైజింగ్ ఫ్యాక్టర్ కాబట్టి దాంతో మల్టిప్లై చేసి డివిజన్ చేసాం. సో √5 మైనస్ 2/√5 హోల్ స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్. సో √5 మైనస్ 2/5 మైనస్ 4 వస్తుంది. సో √5 మైనస్ 2/5 మైనస్ 4 ఎంత? 1. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ √5 ప్లస్ 2 అయితే 1/x వచ్చేసి √5 మైనస్ 2 అవుతుంది. సో ఇక్కడ మనల్ని ఎక్స్ మైనస్ 1/x అడిగారు కాబట్టి √5 ప్లస్ 2 మైనస్ √5 మైనస్ 2 రాస్తాం. సో √5 ప్లస్ 2 మైనస్తో గుణించినప్పుడు √5 ప్లస్ 2 అవుతుంది. ప్లస్ √5 మైనస్ √5 క్యాన్సిల్, 2 ప్లస్ 2 వచ్చేసి 4 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 76th బిట్ చూడండి, √3 మైనస్ 1/√3 ప్లస్ 1 ఈక్వల్ టు a మైనస్ b√3 అని ఇచ్చారు. సో ఇక్కడ రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ చేస్తే √3 మైనస్ 1 ఇంటూ √3 మైనస్ 1 డినామినేటర్ని రేషనలైజ్ చేద్దాం. √3 ప్లస్ 1 ఇంటూ √3 మైనస్ 1 ఈక్వల్ టు a మైనస్ b√3. అంటే √3 ప్లస్ 1 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √3 మైనస్ 1 కాబట్టి అలా చేసాం అనమాట. సో √3 మైనస్ 1 హోల్ స్క్వేర్ బై ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్లో ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a మైనస్ b √3. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. √3 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 3 ప్లస్ 1
మైనస్ 2 రూట్ 3 బై రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ 1 ఈక్వల్ టు ఏ మైనస్ బి రూట్ 3. 3 ప్లస్ 1 ఎంతమ్మా 4. 4 మైనస్ 2 రూట్ 3 బై 2 ఈక్వల్ టు ఏ మైనస్ బి రూట్ 3. సో దీని 4 బై 2 మైనస్ 2 రూట్ 3 బై 2 ఈక్వల్ టు ఏ మైనస్ బి రూట్ 3. 4 బై 2 అంటే 2 మైనస్ 1 రూట్ 3 ఈక్వల్ టు ఏ మైనస్ బి రూట్ 3. ఇక్కడ మనం సజాతి పదాలను పోల్చినట్లయితే కంపేరింగ్ లైక్ టర్మ్స్, సో ఏ ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఏ ఈక్వల్ టు 2, అలాగే బి ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1. సో ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 1. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, క్యూబ్ రూట్ 500 యొక్క అతి చిన్న కారణాంకం అని చెప్పి అడిగారు. సో దీన్ని క్యూబ్ రూట్ 500 మనం ఎలా రాస్తామంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 5 5 25, 25 5 125 ఇంటూ 2 ఇంటూ 2గా రాస్తాం. ఇక్కడ క్యూబ్ రూట్ ఉంది కాబట్టి 5 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 ఉంది. అంటే ఇంకొక 2 వస్తే ఇది కూడా ఏమవుతుంది, ఇంకొక 2 వస్తే మనల్ని ఏమడిగారు ప్రాబ్లంలో, అకరణీయ కారణాంకం అని అడిగాడు. అకరణీయ సంఖ్యగా మారిపోతుంది. కాబట్టి మనం దేంతో మల్టిప్లై చేయాలంటే క్యూబ్ రూట్ 2 తోటి మల్టిప్లై చేయాలి, అప్పుడు ఇది అకరణీయం అవుతుంది అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. రూట్ 2 వాల్యూ 1.4142 అని ఇచ్చారు ఈ ప్రాబ్లంలో. మనల్ని ఏం కనుక్కోమన్నారు, స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2 ప్లస్ 1 కనుక్కోమన్నారు. దీన్ని ఇక్కడ డినామినేటర్ రేషనలైజ్ చేద్దాం. అంటే రూట్ 2 మైనస్ 1 తోటి మల్టిప్లై చేసి డివిజన్ చేద్దాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, రూట్ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ బై రూట్ 2 ప్లస్ 1 ఇంటూ రూట్ 2 మైనస్ 1 అంటే రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ రూట్ ఆఫ్ రూట్ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ బై రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్ 1. సో ఇది స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయింది. 2 మైనస్ 1 1 కాబట్టి రూట్లో 1 ఉన్నా అది కూడా రూట్ ఉండదన్నమాట. సో రూట్ 2 మైనస్ 1 వస్తుంది. రూట్ 2 వాల్యూ వచ్చేసి 1.4142 మైనస్ 1 చేస్తే 0.4142 వస్తుంది. 0.4142 అంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ 2000కి ప్రెడిసెసర్ అంటే పూర్వదాయ అని అడిగారు. 2000కి ముందు నంబరు అని ప్రెడిసెసర్ అంటే, కాబట్టి ఒకటి తీసేస్తే 2000లోంచి 1999 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. అలాగే ఇక్కడ చూడండి, నెంబర్ ఎంత అంటే 1,99,000 అనమాట. ఉత్తరదాయి అని అడిగారు. 1,99,000కి ఉత్తరదాయి అంటే సక్సెసర్ అంటే తర్వాత నంబర్ అనమాట. సో 1 యాడ్ చేస్తే 1,100,000 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 0.123456 6 zeros 564 ఇలా ఉంది. ప్రామాణిక రూపం రాయమన్నారు. అంటే ఇక్కడ మనం 5 తర్వాత డెసిమల్ ఉంచాలి కాబట్టి ఎన్ని ప్లేసులు జరుగుతాం, 6 zeros 5 మొత్తం 7 ప్లేసెస్ జరుగుతాం కాబట్టి 5.64 ఇంటూ మనం రైట్ సైడ్ మూవ్ అవుతున్నాం కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ 10 పవర్ మైనస్ వస్తుంది. సో 5.64 ఇంటూ 10 పవర్ మైనస్ 7 ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి 3.52 ఇంటూ 10 పవర్ మైనస్ 4 దీనికి సామాన్య రూపం రాయమన్నాడు. అంటే సామాన్య రూపం అంటే ఇక్కడ 10 పవర్ మైనస్ 4 ఉంది కాబట్టి 4 ప్లేసెస్ లెఫ్ట్ జరగాలి. ఆల్రెడీ 3 ఒక ప్లేస్ ఉంది కాబట్టి 3 ఒక ప్లేస్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము, 3 zeros తీసుకుంటాం. చూడండి, ఇక్కడ ఇది రైట్ అవుతుంది. 0.30352. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, 216 ఇక్కడ 6 zeros ఉన్నాయి. ప్రామాణిక రూపం రాయమన్నారు. ఇక్కడ ప్రామాణిక రూపం అంటే మొదటి నంబర్ పక్కన మనం డెసిమల్ ఇవ్వాలి. సో 2.16 అని ఇవ్వాలి. సో 2 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోండి. ఇక్కడ 6 zeros 2 నెంబర్స్ మొత్తం 8 ఉన్నాయి. సో 2.16 ఇంటూ ఇక్కడ 0 పాయింట్ లేదు కాబట్టి 10 పవర్ పాజిటివ్ వస్తుంది. అంటే 2.16 ఇంటూ 10 పవర్ 8 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 4.83 ఇంటూ 10 పవర్ 7. ఇక్కడ 4.83 ఇంటూ 10 పవర్ 7 మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 4 పాయింట్ ఆఫ్టర్ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 7 ఉంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇంకా 5 zeros తీసుకుంటాం. 483 ఆఫ్టర్ 5 zeros. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 2/3 హోల్ పవర్ 4కి వ్యుత్క్రమం కానిది విలోమం కానిది ఏదన్నాడు. దీన్ని 2/4/3/4గా రాస్తాం కాబట్టి వ్యుత్క్రమము అంటే విలోమం కాబట్టి ఎలా రాస్తామంటే 3/4/2/4 ఇది వ్యుత్క్రమం అవుతుంది. నెక్స్ట్ 2/3 హోల్ పవర్ 4ని 2/3 హోల్ పవర్ -4గా రాశారు కాబట్టి ఇది కూడా వ్యుత్క్రమం అవుతుంది. సో 3/2 హోల్ పవర్ 4ని 3/4/2/4గా రాస్తాం కాబట్టి ఇది కూడా వ్యుత్క్రమం అవుతుంది. కానీ ఇది ఏదంటే ఇదే కాదనమాట.
ఎందుకు కాదు, దీన్ని ఎలా రాస్తాము? 3/2 హోల్ పవర్ -4 అట. 3/2 హోల్ పవర్ 4 అయితే అవుతుంది, కానీ 3/2 హోల్ పవర్ -4 కాదు. నెక్స్ట్ 86వ ప్రశ్న చూడండి. ఇక్కడ 23,805ని ఏ కనిష్ట సంఖ్యచే గుణిస్తే అది లబ్ధం సంపూర్ణ వర్గం అయిద్దని చెప్పి ఇచ్చారు. సో దీన్ని మనం 5తో చేద్దాం. 5 4s 20, 5 7s 5 6s 5 1s. సో నెక్స్ట్ 3తో చేద్దాం. 3 1s 3 5s 3 8s 3 7s. అలాగే మళ్ళీ 3తో చేద్దాం. మళ్ళీ 3తో చేస్తే 3 5s 3 2s 3 9s. సో ఇది వచ్చేసి 23 23s 5 29. ఇక్కడ మనకి అన్నీ కూడా 2 టైమ్స్ ఉన్నాయి. 23 2 టైమ్స్ ఉంది. అలాగే 3 వచ్చేసి 2 టైమ్స్ ఉంది. కానీ 5 ఒక్కటే 1 టైం ఉంది. కాబట్టి దీన్ని 5తో మల్టిప్లై చేస్తే అది పరిపూర్ణ వర్గం అయింది. సో 5 కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. 14,283. దీన్ని ఏ నంబర్తో, ఏ కనిష్ట సంఖ్యతో భాగిస్తే భాగఫలం పరిపూర్ణ వర్గం అవుతుంది అన్నాడు. భాగించటం అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ మనం 1 4 2 8 3ని 3 తోటి చేద్దాము. 3 4s 3 7s 3 6 3 1s. నెక్స్ట్ వచ్చేసి 3 తోటి 3 1s 3 5s 3 8s 3 7s. సో నెక్స్ట్ మళ్ళీ 3 తోటే 3 5s 3 2s 3 9s. సో 23 × 23. ఇక్కడ 23s 2 ఉన్నాయి, 3లో వచ్చేసి 3 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక 3 ఎక్స్ట్రా ఉంది. కాబట్టి దీన్ని భాగిస్తే అన్నాడు. కాబట్టి ఏ నెంబర్ అయితే ఒకటి మిగిలిపోయిందో ఆ నెంబర్ తోటే భాగిస్తే భాగఫలం పరిపూర్ణ వర్గం అయింది. సో 3 కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి. 653xy అనే సంఖ్య 80చే నిశ్శేషంగా భాగిస్తే 80 తోటి నిశ్శేషంగా భాగించిందంట. అయితే ఇక్కడ 80తో నిశ్శేషంగా భాగిస్తే x + y వాల్యూ అడిగారు. సో చూడండి. 88s వచ్చేసి 640 అవుతుంది. సో 3 5 - 4 అంటే 1. సో ఇక్కడ x అనమాట. సో 81s 80 వేద్దాం. x - 0 x. 13 - 8 అంటే 5. సో ఇక్కడ yని డౌన్ చేద్దాం. ఇక్కడ మనకి 500లో ఉండేది ఏంటంటే 500లో మనకి 87s ఉంటుంది. సో 560 87s. సో రిమైండర్ 0 వచ్చింది అన్నాడు. అంటే x ఇక్కడ 0 ఉంటేనే కదా 0 వచ్చేది. అంటే y అనేది 0. x ప్లేస్లో ఎంత ఉంది? ఇక్కడ 6 ఉంటేనే కదా 0 అయ్యేది. కాబట్టి x అనేది 6. సో x + y అంటే 6 + 0. 6 + 0 అంటే 6 అనమాట. సో ఇక్కడ ఆప్షన్స్ కరెక్ట్గా లేవు. x + y వాల్యూ 6. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. 1.5x = 0.0454y అయితే y - x/y + x వాల్యూ అని అడిగారు. సో 1.5x - 1.5x = 0.04y. 1.5x = 0.04y అనమాట. సో దీన్ని ఎలా రాస్తాం చూడండి. x/y = 0.04/1.5 అని రాస్తాం. సో ఇక్కడ x/y = 0.04ని ఎలా రాస్తున్నాం అంటే 4గా రాస్తున్నాం. అంటే డెసిమల్ ఆఫ్టర్ 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇదేమవుతుందంటే 1.5 కాస్త 150 అవుతుంది. ఇక్కడ 2 2s 2 75s. అంటే ఇక్కడ ఇఫ్ వి టేక్ x = 2 అండ్ y = 75. ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి? y - x/y + x అడిగారు. సో y - x అంటే 75 - 2/75 + 2 అంటే 73/77. 73/77. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూడండి. ఇక్కడ 90th ప్రాబ్లం. √41 - √21 + √19 - 3 అన్నారు. √19 - 3 అంటే 16 కాబట్టి చూడండి. 21 + √16 అంటే 4 వస్తుంది. సో √41 - 21 + 4 అంటే 25. √25 వాల్యూ వచ్చి √25 అవుతుంది. చూడండి. √41 - √25 అంటే 5. సో √41 - 5 అంటే √36. √36 వాల్యూ 6. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి. m > 1. m అనేది ఒక సహసంఖ్య అయితే పైథాగరస్ త్రికములో మూలకము కానిది అన్నారు. చూడండి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్కి పైథాగరస్ త్రికాన్ని మనం అప్లై చేస్తాము. చూడండి. ఇక్కడ మనకేమవుతుందంటే
ఎం స్క్వేర్ మైనస్ 1, ఇది వచ్చేసి ఎం స్క్వేర్ ప్లస్ 1, ఇది 2m అవుతుంది. ఇక్కడ మనం థీటా కానీ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ m గ్రేటర్ దాన్ 1 అన్నాడు కాబట్టి m వాల్యూ 2 తీసుకుందాం. m వాల్యూ 2 తీసుకుంటే 2m అంటే 2 × 2 4 అవుతుంది. m స్క్వేర్ మైనస్ 1 అంటే 2 స్క్వేర్ మైనస్ 1 అంటే 4 మైనస్ 1 3 అవుతుంది. m స్క్వేర్ ప్లస్ 1 అంటే 2 స్క్వేర్ ప్లస్ 1 2 స్క్వేర్ ప్లస్ 1 అంటే 5 వస్తుంది. సో 3 4 5 అనేది ట్రిప్లెట్ అవుతుంది. అంటే m స్క్వేర్ మైనస్ 1 ఉంటుంది, 2m ఉంటుంది, m స్క్వేర్ ప్లస్ 1 ఉంటుంది. కానీ m వాల్యూ త్రికంలో ఉండదు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 92 క్వశ్చన్, రెండు వరుస త్రిభుజ సంఖ్యల మొత్తం ఒక డాష్ సంఖ్య అవుతుంది అన్నాడు. రెండు వరుస త్రిభుజ సంఖ్యల మొత్తం అనేది ఒక వర్గ సంఖ్య అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 93 చూడండి, ఎన్ స్క్వేర్ మరియు n+1 హోల్ స్క్వేర్, ఎన్ స్క్వేర్ మరియు n+1 హోల్ స్క్వేర్ అనేటువంటి రెండు వర్గ సంఖ్యల మధ్య గల వర్గ సంఖ్యలు కాని సంఖ్యల సంఖ్య అని చెప్పి అడిగాడు. దీనికి ఫార్ములా ఏమవుతుందంటే n+1 హోల్ స్క్వేర్ మైనస్ n స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే n స్క్వేర్ ప్లస్ 2n ప్లస్ 1 మైనస్ n స్క్వేర్ మైనస్ 1, n స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయితే ఆన్సర్ అనేది 2n ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 1 నుంచి 50 వరకు ఉన్నటువంటి బేస్ సంఖ్యల మొత్తము అని చెప్పి అడిగారు. 1 నుంచి 50 వరకు ఉన్న బేస్ సంఖ్యల మొత్తం అంటే మనకి 1 + 3 + 5 సో ఆన్, లాస్ట్ 50కి ముందున్న బేస్ సంఖ్య 49 అవుతుంది. సో ఇక్కడ tn అనేది 49. tn అంటే ఏంటి? a + n - 1 × d = 49. ఇక్కడ a వచ్చేసి 1, d వచ్చేసి 3 - 1 అంటే 2 అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి. a అంటే 1, n - 1 × d అంటే 2 = 49. సో n - 1 × 2 = 49 - 1 48 అవుతుంది. సో n - 1 = 48/2 అంటే 24. సో n అనేది 25 వస్తుంది. సో n 25 అయితే ఇప్పుడు మనం Sn కనుక్కోవాలి. Sn ఫార్ములా n/2 × a + l. సో S25 = 25/2 × a అంటే 1, l అంటే లాస్ట్ టర్మ్ వచ్చేసి 49. సో 25/2 × 50, 2 1s 2 25s, 25 వచ్చేసి 625 అవుతుంది. 625 ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ 2023 × 2025 + 1 అని ఇచ్చారు. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసినట్లయితే 409657 వస్తుంది. ఇక్కడ +1 యాడ్ చేస్తే 409657 అవుతుంది. ఇది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి నంబర్ అంటే ఏంటది? 2024 యొక్క వర్గానికి సమానం. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు అంటే n × n+2 + 1 అని ఇస్తే అది దేనికి సమానం అవుతుందంటే n+1 హోల్ స్క్వేర్ అవుతుంది. కావాలంటే చూడండి, n × n, n² + 2n + 1, n² + 2n + 1 అనేది n+1 హోల్ స్క్వేర్కి సమానం. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు 2023 × 2025 + 1 అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న నంబర్ 2024 అవుతుంది. 2024 హోల్ స్క్వేర్ అవుతుంది. చూడండి, అది ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 1679 హోల్ స్క్వేర్ మైనస్ 107 హోల్ స్క్వేర్ బై 893 × 786 అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు మనం ఇక్కడ 1679ని ఇక్కడ a² - b² ఫార్ములాలో ఉంది కాబట్టి దీన్ని ఇలా రాస్తున్నాను చూడండి. 1679 అలాగే ప్లస్ 107 × 1679 - 107 బై 893 × 786 అని చెప్పి రాశాను. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, 1679 + 107 యాడ్ చేస్తే మనకి 1786 వస్తుంది. అలాగే దీంట్లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే 1572 వస్తుంది. బై 893 × 786, 893 2s అలాగే 786 2s, 2 × 2, 2 × 2 ఎంతమ్మా? 4 అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ
అన్ని సిక్స్లు 6 6 6 ఎన్ని సిక్స్లు ఉన్నాయి మొత్తం 6 సిక్సెస్ ఉన్నాయి 6 సిక్సెస్ హోల్ స్క్వేర్ ఇచ్చారు బై 1 2 3 4 5 6 5 4 3 2 1 వచ్చింది. ఇప్పుడు దీన్ని ప్రొడక్ట్ చేస్తే 4 4 4 4 మళ్ళా 4 నెక్స్ట్ 3 5 5 5 6 వస్తుంది 5 5 సమ్మ 5 5 6 బై 1 2 3 4 5 6 5 4 3 2 1. ఇప్పుడు దీన్ని మనం 36 తోటి మల్టిప్లై చేస్తే సేమ్ ఇదే వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 36. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. ఒక చతురస్రాకార పొలం వైశాల్యం ఇచ్చారు. ఎంత ఇచ్చారంటే ఏ స్క్వేర్ వచ్చేసి 80 244/729 ఇచ్చారు. సో ఇక్కడ 80 × 729 చేద్దాం. 80 × 729 చేస్తే 58,320 వస్తుంది ప్లస్ 244/729. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 58,564 వస్తుంది బై 729. సో ఏ స్క్వేర్ వాల్యూ అంతా ఏ వాల్యూ అంటే ఏమైంది √58,564/729 అయింది. √58,564 అంటే ఎంత వస్తుందంటే 242 వస్తుంది బై √729 అంటే 27 వస్తుంది. సో దీన్ని మనం ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్గా మారిస్తే 27 8s ఇంకా 26 రిమైనింగ్ ఉంటుంది. సో 826/27. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి. √0.2304 ప్లస్ √0.1764 బై √0.2304 మైనస్ √0.1764 అని ఇచ్చారు. √0.2304 అంటే మనకి 0.48 వస్తుంది ప్లస్ √0.1764 అంటే 0.42 వస్తుంది బై 0.48 మైనస్ 0.42. 0.48 ప్లస్ 0.42 అంటే 0.90. 0.48లోంచి 0.42 తీసేస్తే 0.06 వస్తుంది. సో 90/6 అంటే 15 వస్తుంది. సో 15 అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నా మొబైల్ నంబర్లో కొన్ని అంకెలు అంటే మొత్తం 10 అంకెలు ఉండాల్సింటే ఇక్కడ 8 అంకెలే ఇచ్చారు. 2 అంకెలు మిస్ అయినాయి అంట. ఆ 2 అంకెలు సమానం అన్నాడు. అయితే ఆ సంఖ్య 9చే భాగించబడుతుంది అన్నాడు. ఇక్కడ మనం వీటన్నిటిని యాడ్ చేద్దాం. 9చే భాగించబడాలంటే అన్నిటిని యాడ్ చేసి చూడాలి. 9 + 9 + 8 + 9 + 0 + 7 + 8 + 9. ఇంకా 2 మిస్ అయినాయి. అవి 2 ఈక్వల్ అనమాట. అవి 2 ఈక్వల్. అది ఎంత ఆప్షన్స్ ప్రకారం చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసామనుకోండి. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 59 వస్తుంది. సో ఈ 59కి ఒకవేళ 5 అనే నెంబర్ తీసుకుంటే 2 5s ఎంతమ్మా 10 69. 69 అనేది 9తో డివిజిబుల్ కాదు కాబట్టి ఇది కాదు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నెంబర్ తీసుకుందాం. 59 + 7 అనే నెంబర్ తీసుకుంటే 14 అయింది. ఇది 73 వస్తుంది. ఇది కూడా 9తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 9 అనే నెంబర్ తీసుకుంటే 59 + 18 అనమాట. అంటే 18 ఎందుకు రాసాం? ఇక్కడ 2 నంబర్స్ మిస్ అయిన 2 ఈక్వల్ అన్నాడు కాబట్టి 2 9s 18. సో ఒకవేళ 18 అయితే అప్పుడు ఏమవుతుంది? 59 + 18 ఎంతమ్మా? 59 + 18 అంటే 69 77 వచ్చింది. ఇది కూడా పాసిబుల్ కాదు. సో ఇక 59 ప్లస్ లాస్ట్ నెంబర్ 2 అని ఇచ్చాడు చూడండి. 2 అంటే 2 2s ఎంత 4. 59 + 4 అంటే 63. 63 అనేది 9తో డివిజిబుల్ అయ్యింది. 9 7s కదా. సో కాబట్టి ఆ కరెక్ట్ ఆన్సర్ అనేది 2 అనమాట. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. log 343/125 అని ఇచ్చారు. చూడండి ఇక్కడ log a/b ఫార్ములాలో ఉంది. log a/b దీన్ని ఇంకో లాగ్ కూడా రాయొచ్చు చూడండి. log 7³/5³ రాయొచ్చు. సో ఇక్కడ log 7/5 హోల్ క్యూబ్ అవుతుంది. సో 3 log 7/5 అవుతుంది. సో నెక్స్ట్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3 × log 7 మైనస్ log 5గా రాస్తాం. ఎందుకంటే log a/b అంటే log a మైనస్ log b కాబట్టి. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే 3 × log 7 మైనస్ log 5. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. 3/x = 5/x - 2 అని ఇచ్చారు. అయితే ఇక్కడ దీన్ని సాధిస్తే
ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది అని చెప్పి అడిగారు. మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, 3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5 పవర్ ఎక్స్ మైనస్ 2 అని ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తాను చూడండి, 3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5 పవర్ ఎక్స్ బై 5 స్క్వేర్. ఎందుకు రాశాను, ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఈ 25ని ఇటు తీసుకురండి, 5 స్క్వేర్ ఇటు తీసుకొస్తే 25 అవుతుంది. సో 5 పవర్ ఎక్స్ బై 3 పవర్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ 25 ఈక్వల్ టు దీన్ని 5/3 హోల్ పవర్ ఎక్స్గా రాయొచ్చు, ఎందుకంటే ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం అంటే ఏ బై బి హోల్ పవర్ ఎం అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చిందనమాట. 25 ఈక్వల్ టు 5/3 హోల్ పవర్ ఎక్స్ వచ్చింది. దీనికి లాగ్ అప్లై చేద్దాం. లాగ్ 25 ఈక్వల్ టు లాగ్ 5/3 హోల్ పవర్ ఎక్స్ అవుతుంది. సో లాగ్ 25 అంటే లాగ్ 5 స్క్వేర్. చూడండి, ఈ ఎక్స్ ముందుకు తీసుకురండి, ఎక్స్ ముందు తీసుకొస్తే లాగ్ 5 మైనస్ లాగ్ 3, లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ 5 స్క్వేర్ అంటే 2 లాగ్ 5. సో 2 లాగ్ 5 బై ఈ మొత్తం వాల్యూ తీసుకురండి, లాగ్ 5 మైనస్ లాగ్ 3 ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ వాల్యూ మనకేమొచ్చిందంటే 2 లాగ్ 5 బై లాగ్ 5 మైనస్ లాగ్ 3, 2 లాగ్ 5 బై లాగ్ 5 మైనస్ లాగ్ 3. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, 2 లాగ్ 5 ప్లస్ 1/2 లాగ్ 9 మైనస్ లాగ్ 3 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అని చెప్పించి ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు. లాగ్ 5 ప్లస్ 1/2 లాగ్ 9 మైనస్ లాగ్ 3 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అని చెప్పి రాసాం. 2 లాగ్ 5 అంటే ఏంటి, లాగ్ 5 స్క్వేర్. అలాగే 1/2 ఇక్కడ ఈ లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములా కూడా మనం యూజ్ చేస్తాం. ఎం లాగ్ ఏ అని లాగ్ ఏ పవర్ ఎం 9 పవర్ 1/2 మైనస్ లాగ్ 3గా రాసాం ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అనమాట. సో ఇప్పుడు చూడండి, లాగ్ 5 స్క్వేర్ ఇంటూ ఇక్కడ లాగ్, ఇక్కడ చూడండి మనకి మధ్యలో ప్లస్ కదా ఉంది, ఓకే, లాగ్ 5 స్క్వేర్ ఇంటూ ఇది ఏమవుతుంది 9 పవర్ 1/2 బై ఇది మైనస్ ఉంది కాబట్టి బై 3గా రాసుకుంటాం ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఓకే, లాగ్ లాగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ఇంటూ 9 పవర్ 1/2 అంటే 3 స్క్వేర్ హోల్ పవర్ 1/2, 2 2 క్యాన్సిల్ బై 3. సో 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ 3/3, 3 3 క్యాన్సిల్ అయితే 25 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ అనేది 25. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం 2 పవర్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2 అనమాట. సో ఇక్కడ మనం దీన్ని ఎలా రాస్తాం చూడండి, 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ లాగ్ 3 బేస్ 2. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ కాబట్టి అలా రాసాం అనమాట. 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా 4 కదా, ఇంటూ మనకు ఫార్ములా ఉంది లాగర్థమ్స్లో ఏంటంటే బి పవర్ లాగ్ కే బేస్ బి అంటే కే వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇది వచ్చేస్తుంది ఆన్సర్. అంటే ఏంటి చెప్పండి, ఇక్కడ ఏముంది 3 కదా, 4 ఇంటూ 3. సో 4 3s ఎంతమ్మా 12. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, బి పవర్ లాగ్ కే బేస్ బి వాల్యూ కే అవుతుంది. సో 2 పవర్ లాగ్ 3 బేస్ 2 అంటే 3 వస్తుంది. సో 4 3s ఎంతమ్మా 12. సో 12 అంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 105 బిట్ చూడండి, లాగ్ 10 ప్లస్ 2 లాగ్ 3 మైనస్ లాగ్ 2 వాల్యూ ఇచ్చారు. సో ఇక్కడ మనం దీన్ని ఎలా రాస్తాం, లాగ్ 10 ప్లస్ లాగ్ ఇక్కడ ఎం లాగ్ ఏ అంటే లాగ్ ఏ పవర్ ఎం 3 స్క్వేర్ అవుతుంది మైనస్ లాగ్ 2. సో లాగ్ ఏమైంది 10 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 బై 2 అనమాట. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బై రాసాం, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇంటూగా రాసాం. 2 1s 2 5s. సో లాగ్ 5 9s ఎంతమ్మా 45. లాగ్ 45 వచ్చింది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ 106వ ప్రశ్న, ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చారంటే లాగ్ 3 బేస్ 2 అన్నారు. వై వాల్యూ ఏమి ఇచ్చారంటే లాగ్ 5 బేస్ 2 అని ఇచ్చారు. ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయముంది లాగ్ 6750 బేస్ 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి, ఇక్కడ 6750కి మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 తోటి పాసిబుల్ అవుతుంది, 2 3s 2 3s 2 7s 2 5s. నెక్స్ట్ థర్డ్ టేబుల్ అమ్మ 3 1s 3 1s 3 2s 3 5s. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ టేబుల్
3 3s 9, 3 7s 3 5s. సో అగైన్ థర్డ్ టేబుల్ అమ్మ 3 1s 3 2s 3 5s. సో ఇప్పుడు ఫిఫ్త్ టేబుల్ 5 25s 5 5s. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లాగ్ ఇక్కడ 2 ఇంటూ 3 ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి 3 క్యూబ్, అలాగే 5s కూడా 3 ఉన్నాయి 5 క్యూబ్. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామో చూడండి, లాగ్ 2 బేస్ 2 ప్లస్ లాగ్ 3 క్యూబ్ బేస్ 2 ప్లస్ లాగ్ 5 క్యూబ్ బేస్ 2. లాగ్ 2 బేస్ 2 అంటే 1, లాగ్ ఏ పవర్ ఎమ్ అంటే ఎమ్ లాగ్ ఏ కాబట్టి 3 లాగ్ 3 బేస్ 2, 3 లాగ్ 3 బేస్ 2. ఇది 3 లాగ్ 5 బేస్ 2 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 1 ప్లస్ లాగ్ ఏ బేస్ ఏ 1 కాబట్టి ఇక్కడ 1 రాసాం. ఇక్కడ 3 ఇంటూ లాగ్ 3 బేస్ 2 వాల్యూ ఏంటి ఎక్స్ కాబట్టి ఎక్స్, ప్లస్ లాగ్ 5 బేస్ 2 ఏంటి వై కదా, కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 3y. సో 1 ప్లస్ 3x ప్లస్ 3y, 1 ప్లస్ 3x ప్లస్ 3y, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి 2 పవర్ x ప్లస్ 1, 2 పవర్ x ప్లస్ 1 ఈక్వల్ టు 3 పవర్ 1 మైనస్ ఎక్స్. అయితే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 పవర్ x ప్లస్ 1 అంటే 2 పవర్ x ఇంటూ 2 పవర్ 1, 3 పవర్ 1 మైనస్ ఎక్స్ అంటే 3 పవర్ 1 బై 3 పవర్ x. సో ఈ వాల్యూ నుండి తీసుకొద్దాం, 2 పవర్ x ఇంటూ 3 పవర్ x ఈక్వల్ టు 3 బై 2 అవుతుంది. 2 ఇటు వస్తే 3 పవర్ 1 అంటే 3, 2 పవర్ 1 అంటే 2 అనమాట. దీన్ని ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 3 హోల్ పవర్ ఎక్స్గా రాయొచ్చు ఈక్వల్ టు 3 బై 2 అంటే 6 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 3 బై 2. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే లాగ్ అప్లై చేసుకోవచ్చు. లాగ్ అప్లై చేస్తే చూడండి ఏమవుతుందో, లాగ్ లేకపోతే ఈ స్టెప్ ఇలాగే ఉంచేసేయండి, లాగ్ 2 ఇంటూ 3 హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 3 బై 2. సో ఇప్పుడు మనకి ఏమైందో చూడండి, ఈ ఎక్స్ ముందుకు వచ్చేస్తే లాగ్ 2 ఇంటూ 3 అవుతుంది ఈక్వల్ టు లాగ్ 3 బై 2 అంటే లాగ్ 3 మైనస్ లాగ్ 2గా రాస్తాం. ఇక్కడ చూడండి ఎక్స్ ఇంటూ లాగ్ ఏబి అంటే లాగ్ 2 ప్లస్ లాగ్ 3, ఇక్కడ లాగ్ ఏబి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కాబట్టి ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2 బై లాగ్ 2 ప్లస్ లాగ్ 3 అవుతుంది. సో లాగ్ 3 మైనస్ లాగ్ 2 బై లాగ్ 2 ప్లస్ లాగ్ 3, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ వై ఈక్వల్ టు 1000 అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు మనం 2.3 హోల్ పవర్ ఎక్స్ని 1000కి ఈక్వల్ చేద్దాం. అప్పుడు 2.3 ఏమైంది 1000 పవర్ 1 బై ఎక్స్ అవుతుంది. అలాగే ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఈసారి 0.23 హోల్ పవర్ వైని 1000కి ఈక్వల్ చేద్దాం. అంటే 0.23 అంటే 1000 పవర్ 1 బై వై అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1/2 చేద్దాం. 1/2 చేస్తే ఏమైతే చూడండి, 1000 పవర్ 1 బై ఎక్స్ బై 1000 పవర్ 1 బై వై ఈక్వల్ టు 2.3 బై 0.23 అవుతుంది. సో ఇక్కడ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది కాబట్టి 1000 పవర్ 1 బై ఎక్స్ మైనస్ 1 బై వై ఈక్వల్ టు 2.3 బై 0.23 అంటే 230 బై 23. సో 10 వస్తుంది, 23 టెన్స్ కాబట్టి. సో ఇక్కడ చూడండి ఇది 10 క్యూబ్గా రాయొచ్చు కదా, 10 పవర్ 3 ఇంటూ 1 బై ఎక్స్ మైనస్ 1 బై వై ఈక్వల్ టు 10 పవర్ 1. ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే 3 ఇంటూ 1 బై ఎక్స్ మైనస్ 1 బై వై ఈక్వల్ టు 1, 1 బై ఎక్స్ మైనస్ 1 బై వై ఈక్వల్ టు 3 అటు వెళ్తే 1/3 అవుతుంది. సో 1 బై ఎక్స్ మైనస్ 1 బై వై అనేది 1/3కి ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ లాగ్ 100 అనేది ఏ సంఖ్య అని చెప్పి అడిగారు. లాగ్ 100 అంటే జనరల్గా మనం ఏం తీసుకుంటాం అంటే బేస్ 10 తీసుకుంటాం, ఇవ్వనప్పుడు బేస్ 10 తీసుకుంటాం. లాగ్ 100 బేస్ 10. చూడండి లాగ్ 100ని 10 స్క్వేర్గా రాస్తాం బేస్ 10. సో ఈ లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములా ఏంటి, ఎం లాగ్ ఏ కాబట్టి 2 ముందుకు వచ్చేస్తుంది, 2 ఇంటూ లాగ్ 10 బేస్ 10. సో 2 ఇంటూ లాగ్ ఏ బేస్ ఏ 1 కదా, కాబట్టి లాగ్ 10 బేస్ 10 కూడా 1 అవుతుంది. 2 1s 2 అంటే ఇది ఏం వచ్చింది 2 వచ్చింది. 2 అనేది ఏ నెంబర్ అవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.
మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.